స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసే క్రమంలో మనం సెల్ఫ్ కేర్ ఎలా తీసుకోవాలంటారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. సెల్ఫ్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, కానీ ఈ రోజుల్లో సెల్ఫ్ కేర్ అన్న విషయాన్ని అందరు మర్చిపోతున్నారు ఆర్ మిస్అండర్స్టాండ్ చేస్తున్నారు. ఎలా అంటే ఇప్పుడు మా క్లయింట్ ఒకతను, అతనికి హౌ విల్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని అడిగితే ఐ విల్ గో ఫర్ హెయిర్ కట్, ఐ విల్ గెట్ అ ఫేషియల్ డన్, ఐ విల్ గెట్ అ మసాజ్ అని అంటున్నారు ఆయన. సో ఎస్, అవన్నీ ఇంపార్టెంట్. మన గ్రూమింగ్ చాలా ఇంపార్టెంట్, మనకి రిలాక్సేషన్ చాలా ఇంపార్టెంట్, మనకి నచ్చినట్టు మనం రిలాక్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. కానీ మైండ్ని మనం ఎలా కంట్రోల్ చేస్తున్నాం అన్నది చాలా చాలా ముఖ్యమైన విషయం. సో సెల్ఫ్ కేర్లో మన రొటీన్లో మనము రెస్ట్ తీసుకోవడం అనేది నేర్చుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే రెస్ట్ తీసుకోవడం అంటే నిద్రపోవడం అని అనుకుంటారు. అది కాదు. మనం పని చేస్తుంటే ఒక 30 minutes నిలబడితే, మనం ఏ పని అయినా చేస్తుంటే ఒక 10 minutes కూర్చోవాలి, కాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి, లేకపోతే కాళ్ళని స్ట్రైట్గా పెట్టుకోవాలి, అదైనా చేయాలి. ఆర్ మైండ్తో మనం చాలా వర్క్ చేస్తున్నాం అనుకోండి, కంప్యూటర్స్లో చేస్తారు, ఆర్ మీ జాబ్లో మీరు అండర్ ద లైట్స్, ఇవన్నీ కూడా మనకు తెలియకుండా స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. సో ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఒక 10 minutes బ్రేక్ తీసుకొని కళ్ళు మూసుకొని నిదానంగా ఏం ఆలోచించకుండా అలానే రెస్ట్ఫుల్గా కూర్చోవాలి. సో అది ఒక విధమైన సెల్ఫ్ కేర్. ఇంకోటి ఏంటంటే మనకి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకోవాలి. సో అది ఇన్స్టెంట్ ఫుడ్స్ కానీ లేకపోతే ఆయిలీ ఫుడ్స్ కానీ తీసుకుంటే మనకి బాడీకి పడదు. హెవీ ఫుడ్స్ తీసుకోకూడదు. ఒక్కొక్కళ్ళ బాడీ నేచర్ వేరేగా ఉంటుంది, వాళ్ళ పద్ధతులు, తినే పద్ధతులు వేరేగా ఉంటాయి. సో వాళ్ళకి అలవాటు ఉందో అలానే తింటూ, వాళ్ళు ఎలా పెరిగారో అలానే తింటుంటే వాళ్ళకి కాస్త స్ట్రెస్ అనేది కొంచెం తగ్గుతుంది దానివల్ల, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే. ఇంకోటి ఏంటంటే ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి తెలుసు కదా, ఎక్సర్సైజ్ చేస్తే మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అని చెప్తుంటారు. సో ఎక్సర్సైజ్ చేసిన వెంటనే మనకి ఒక లాంటి రెస్ట్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. బాడీలో పెయిన్ ఉన్నా కానీ మైండ్ కాస్త రిలాక్స్ అయినట్టు. సో అలా మనం చేస్తూ ఉంటే మన సెల్ఫ్ కేర్ అనేది ఇది పద్ధతి. ఓకే.